ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జూలై మాసంలో మనము అంత్యకాల సంకేతాలు అన్నటువంటి శీర్షికన అనేక ఆత్మీయ సత్యములను అంశముల మీద మనం ధ్యానం చేస్తున్నాము. అందులో భాగంగా నేటి దినమునందు మన యొక్క అంశము అంత్యకాలంలో మేల్కొలుపుకు పిలుపు, కాల్ టు వేక్ఫుల్నెస్ ఇన్ ద ఎండ్ టైమ్. కాల్ టు వేక్ఫుల్నెస్, మేల్కొలుపుకు పిలుపు. నేటి ధ్యానం కొరకు మన యొక్క బైబిళ్లను తెరిచి, మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనం చదువుకుందామండి. మాథ్యూ చాప్టర్ 25 verse 6. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. And at midnight there was a cry made, Behold, the bridegroom cometh, go ye out టు మీట్ హిమ్. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అర్ధరాత్రి వేళ, మిడ్ నైట్ క్రై, ఇదిగో పెండ్లి కుమారుడు ప్రభువారు వచ్చేసి ఉంటున్నాడు, అతన్ని ఎదుర్కొని రండి అని కేక ఒకటి వినబడటం అనేటటువంటిది మనం ఇక్కడ గమనిస్తున్నాము. కాబట్టి ఆధ్యాత్మిక సంసిద్ధత మరియు అప్రమత్తత అనేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశములు మనకి ఇక్కడ కనపడుతున్నవి. ఆ యొక్క ప్రిపేర్డ్నెస్, స్పిరిచువల్ ప్రిపేర్డ్నెస్, ఆధ్యాత్మిక సంసిద్ధత మరియు అప్రమత్తత, మెలకువ కలిగి ఉండటం. ఎట్ ఎనీ టైం, అర్ధరాత్రి వేళ అందరూ నిద్రపోతూ రెస్ట్ తీసుకునేటటువంటి సమయంలో అయినా సరే ఆయన రావచ్చు. కాబట్టి ఎంతైనా అప్రమత్తత కూడా, మెలకువ, టు బీ ఇన్ అవర్ సెన్సెస్, టు బీ రెడీ టు ఫేస్ ద బ్రైడ్ గ్రూమ్. కాబట్టి ఆ రీతిగా ప్రియులారా, మరి దాని గురించి మనం ఈరోజు 3 పాయింట్లు మనం ధ్యానం వింటున్నాము. మొట్టమొదటిదిగా అర్ధరాత్రి కేక యొక్క ప్రాముఖ్యత. అర్ధరాత్రి కేక యొక్క ప్రాముఖ్యత ప్రియులారా, ఇక్కడ క్రీస్తు తిరిగి రావటానికి సిద్ధంగా ఉండటము యొక్క ఆవశ్యకత తెలుస్తుంది ప్రియులారా. అర్ధరాత్రి అన్నటువంటి అది దానికి మరి గ్రీకు పదం, దాని యొక్క అర్థం ఏంటంటే చీకటి మరియు అనిశ్చితి, ట్రాంక్విల్నెస్ అండ్ డార్క్నెస్, అటువంటి పరిస్థితుల్లో ప్రియులారా మరి అర్ధరాత్రి అన్నటువంటి దట్ ఈస్ ద డీప్ స్లీప్లో ఉండేటటువంటి సమయం, ఆ యొక్క డీప్ డార్క్నెస్ ఉండేటటువంటి సమయం, చీకటి మరియు అనిశ్చితితో ఉన్నటువంటిది, ఫుల్ బాడీ ఎట్ రెస్ట్. మరి కాబట్టి అటువంటి సమయంలో మరి ప్రభువారు రావటం అనేటువంటి మనం చదువుతున్నాము, గమనిస్తున్నాము. మరి 1వ తెస్సలోనికలు అక్కడ 5వ అధ్యాయము మరి 2-6 వచనాలు కూడా మనకు తెలుస్తుంది ప్రియులారా. అక్కడ మరి మనం చూసినట్లయితే ప్రభువు దినము ఊహించని విధంగా వస్తుంది. ప్రభు దినం, క్రైస్ట్ సెకండ్ కమింగ్ ప్రియులారా. మరి అది మనం అనుకున్నటువంటి వేళ రాదు, దొంగ వల్లే. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. 1వ తెస్సలోనికలు 5-6 వచనాలు చూస్తే రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో. దొంగ ఎప్పుడండి? మనం అందరం కూడా నిద్రపోతున్నటువంటి సమయం చూసి గమనించి ఆ సమయంలో మరి వస్తాడు. కాబట్టి దొంగ ఎలాగ వస్తాడు, అలాగనే ప్రభు దినం కూడా మరి వస్తుంది. వి డు నాట్ నో వెన్ హీ ఈస్ గోయింగ్ టు కమ్. మరి ఆయన వచ్చే సమయంలో వచ్చేటటువంటి ఆ సంకేతాలు, ఆ సైన్స్ ప్రభు వారు చెప్పి ఉంటున్నాడండి. కాబట్టి ఆ యొక్క సమయంలో ఆయన రానంటున్నాడు. కాబట్టి ఇక్కడ మరి 6వ వచనం కూడా, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందము. Therefore let us not sleep as do others, but let us watch and be sober.
కాబట్టి ఇక్కడ బైబిల్ ఎంతో మరి సెలవిస్తుంది. కాబట్టి ఇతరుల వల్లే నిద్రపోక మెలకువగా ఉండి ఆ సెమీ కాన్షియస్నెస్లో ఏ సమయంలో అయినా సరే ప్రభు వారు రావచ్చు. కాబట్టి ప్రియులారా మరి ఆ రీతిగా మనము మరి నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకుందాము ప్రియులారా. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటిది. మరి అనేక రీతిలుగా మనము మత్తులుగా అయిపోవటం, డ్రివెన్, డ్రాగ్డ్, డీవియేటెడ్, డిస్టర్బ్డ్. కాబట్టి ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇంకా ఆ స్వరము దేవుని యొక్క స్వరం వినలేము. లేకపోతే అన్కాన్షియస్ స్టేట్లో ఉంటాం. కాబట్టి ఆ రీతిగా ఉండకుండా స్పిరిచువల్ సెన్సెస్లో ప్రియులారు ప్రభు రాకడ ఏ సమయంలో అయినా రావచ్చు. కాబట్టి మనము మెలకువగా ఉండి మరి ఇక్కడ ఒకటి ఆయన దొంగ వల్లే వస్తాడు. ప్రభు యొక్క రాకడ నో వన్ నోస్, ఇట్స్ అన్సర్టన్ అన్నటువంటిది, అనిశ్చిత అన్నటువంటిది. అంతేకాకుండా మరి మనము ఆ మెలకువత కూడా అవసరం, వాచ్ఫుల్నెస్ కూడా చాలా అవసరము అని చెప్పి ఇక్కడ మనం ప్రార్థనలో ఉన్నప్పుడు పిల్లరా దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తూ ఆ యొక్క బెంట్ ఆఫ్ మైండ్లో ప్రియులారా మనం ఉండవాలని చెప్పి ఇక్కడ వాక్యంలో మనకు సెలవిస్తుంది. మరి రెండవది ఆధ్యాత్మిక నిద్ర యొక్క పరిణామాలు. మరి ఆ యొక్క ప్రియులారా ఆ స్పిరిచువల్ స్లంబర్, లేకపోతే ఆ యొక్క మత్తులో ఉండటం ప్రియులారా, నిద్ర మత్తు ప్రియులారా. లేకపోతే ఆధ్యాత్మిక నిద్ర యొక్క పరిణామాలు ఇక్కడ చూస్తే మరి ఆ, 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 ఒకటి మరి గ్రీకు పదం, అది ఒక రకంగా మూర్ఖత్వం, అవగాహన లేకపోవటం ప్రియులారా. మరి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15-16 వచనాల్లో లవదోయికయ చర్చి యొక్క ఒక మరి వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం గురించి, లేకపోతే ఆ స్టాండర్డ్ గురించి ఏం చెప్తున్నారంటే 15లో, నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. I know thy works, that thou art neither cold nor hot. I would thou wert cold or hot. మరి 16 వచనంలో కూడా చూస్తే, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోటి నుండి ఊమివేయను ఉద్దేశించుచున్నాను. కాబట్టి ఇక్కడ సో దెన్ బికాస్ thou art lukewarm and neither cold nor hot, I will spew thee out of my mouth. కాబట్టి ఇక్కడ ఈ లవొదికయ సంఘమును మనం గమనించినట్లయితే ప్రియులారా, వారు చల్లగానైనను వెచ్చగానైనా లేరు, కానీ నులు వెచ్చని స్థితి, లుక్వామ్ కండిషన్ ప్రియులారా, మందబడినటువంటి స్థితులు. ఆ స్థితిలో ఏవి కూడా గ్రహించలేము. ఆధ్యాత్మికమైనటువంటి ఆ వాక్కులను మనము అర్థం చేసుకొనలేము, అవగాహన చేసుకొనలేము, స్వరము వినలేము, దేవుని యొక్క చిత్తమును తెలుసుకొనలేము. ఆ మందత్వంలో ఉండిపోయి మరి ఇటు భక్తి చేయలేము, ఇటు భక్తి అటు యుక్తి, అటువంటి డబుల్ స్టాండర్డ్స్ ఆ యొక్క మరి పరిస్థితులలో ప్రియులు ఎంతో భయంకరమైనటువంటి స్థితి. కాబట్టి అటుకుండా ఉండేటటువంటి వాళ్ళ గురించి ప్రభు వారు ఏం చెప్తారంటే, నా నోటి నుండి ఊమి వేయి నిర్దేశిస్తున్నాను. మనకు ఏదన్నా చీపు అని చెప్పి ఉమ్ము వస్తుంటాం. కాబట్టి ఎంత దుష్టులు, మూర్ఖులు, దుర్మార్గులు. మరి కాబట్టి ప్రియులారా, ప్రభు వారు అటువంటి లుక్వామ్ కండిషన్లో ఉండటం అనేటటువంటిది ఆయనకి ఇష్టం లేదు. మనకు ప్రభు వారు మరి దాని గురించి ఇక్కడ తెలియజేయటం అనేటువంటిది మనం గమనిస్తున్నాం ప్రియులారా. మరి చివరి పాయింట్గా, 3వ పాయింట్గా, చర్య మరియు సంసిద్ధతకు పిలుపు. క్రీస్తు తిరిగి రావటానికి మరి మనము రెడీగా ఉండవలసినటువంటిది ప్రియులారా, చురుకైనటువంటి అలర్ట్నెస్ ప్రియులారా, రెడీ ప్రియులారా, ప్రిపేర్డ్నెస్ ప్రియులారా. మరి ఇక్కడ ఆ గ్రీక్ పదమును కలవటానికి చురుకైనటువంటిది ప్రియులారా, ఎంగేజ్మెంట్, యాక్టివ్గా దేవుని యొక్క పనిలో ఉంటూ ప్రియులారా, ఆ దేవుని యొక్క పని, లేకపోతే వాటి గురించి ఆలోచిస్తూ, ధ్యానం చేస్తూ, ప్రార్థన చేస్తూ, పరిశోధిస్తూ మరి ముందుకు వెళ్ళటం ప్రభు యొక్క పనిలో.
ఆ రీతిగా ఉండాలని ప్రభు వారు తెలియజేస్తున్నాడు. మరి ఉదాహరణకు మత్తయి సువార్త 24వ అధ్యాయం 42 నుంచి ఆ 44 వచనాల్లో కూడా మనము ఆ మేల్కొని సిద్ధంగా ఉండేటటువంటి అది మనకు కనపడుతుంది. మరి 42వ వచనంలో కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. వాచ్ దేర్ ఫర్ ye know not what hour your Lord doth come. కాబట్టి వాచ్ మేల్కొని ఉండండి, మేల్కొని సిద్ధంగా ఉండండి అని చెప్పి ఇక్కడ కావున ఏ దినమున ప్రభు వచ్చునో మీకు తెలియదు గనక మెలకువగా ఉండండి అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు. 43వ వచనంలో ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనియ్యడని మీరు ఎరుగుదురు. కాబట్టి మనం ఎప్పుడు ఒకసారి తెలిస్తే మనం ఎంత అప్రమత్తంగా ఉంటాము, ఎంతో జాగ్రత్తగా పిల్లల మెలకువగా ఉంటాము. కాబట్టి అయ్యే ఇక్కడ మనకు తెలియజేస్తుంది. మరి 44 వచనంలో మీరు అనుకొను మీరు అనుకొనని గడియల్లో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండి. ఈ యొక్క వచనాలన్నిటిలో కూడా మనం చూసేటటువంటిది ఏంటంటే మనకు సిద్ధపాటుతనం ప్రియులారా. ఆ యొక్క బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, ఆ యొక్క పేరబుల్లో బుద్ధి గల వాళ్ళైతే ఎంతో మెలకు కలిగి ఉంటున్నారు. ఆ నూనెను ఆ దివిటీల్లో నూనెతోటి సిద్ధంగా ఉంటున్నారు. దే ఆర్ రెడీ ప్రియులారా. ఏ సమయంలో వచ్చినా సరే మరి ఆయన వచ్చినటువంటి గడియల్లో వారు వెలిగింపబడినాడు. ఆ దివిటీలతో వారు లోపలికి వెళ్ళటం మనం చూస్తున్నాము ఆయనతో కలిసి ప్రియులారా. వేరే ఆ బుద్ధి లేనటువంటి వాళ్ళైతే ఆ దివిటీలలో నూనె లేదు కాబట్టి వాళ్ళకు మరి లోపలికి వెళ్ళేటువంటి అర్హతను పోగొట్టుకొని ఉంటున్నారు. వారు నిత్య నరక. కాబట్టి ఇంకా దేవుడు మనకు సాయం ఇస్తున్నాడు. దిస్ ఇస్ ద టైం వి నీడ్ టు ప్రిపేర్ అవర్ సెల్ఫ్, వి నీడ్ టు బి వాచ్ఫుల్. మరి ఇంకా సరి చేసుకోవటం, సమాధాన పడవలసినటువంటి సమాధాన పడటం, పశ్చాత్తాప పడవలసినటువంటి సమయం. మరి ఈ సమయంలోనే మనము ఆ దేవుని సన్నిధిలో ఇప్పుడైనా రండి అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెబుతుంది. యావేలు భక్తుడు ప్రవక్త ద్వారా ఈవెన్ నౌ సేస్ ద లార్డ్, ఇప్పుడైనా సరే మీరు పశ్చాత్తాపంతో మీరు మరి పూర్ణ మనసుతోటి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన అంగీకరిస్తాడు. మీకు ఆ రక్షణ, విమోచన, పాపముల మీద నుంచి విడుదల ప్రియులారా. మరి ఆ విశ్వాసపు జీవితంలో ముందుకు వెళ్ళటానికి ప్రభు వారు సహాయం చేస్తాడు. ఇక్కడ మరి మత్తయి 25:6 వచనంలో చూస్తే క్రీస్తుతో మన సంబంధాన్ని పెంపొంచుకోవాల్సినటువంటి అవసరత ప్రియులారా. ఆ యొక్క క్రీస్తుతో మన యొక్క సంబంధం ఏ రీతిగా ఉంటుందంటే మీరు నాలో నేను మీలో ఉన్నప్పుడు మీరు ఫలించదురు అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెబుతుంది. ఈ యొక్క పాపములు, ఈ యొక్క దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేస్తున్నప్పుడు మనం దేవుని యొక్క సన్నిధి కోల్పోతాం. ఆత్మ ఆ యొక్క పని మన నడిపింపు అనేటటువంటిది ఉండదు. బైబిల్ చెప్తుంది లివ్ బై ద స్పిరిట్. ఆత్మతోటి మీరు జీవించండి, అప్పుడు ఆ అపవాదిని ఎదుర్కొంటామని చెప్పి. కాబట్టి ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో ఆ యొక్క మరి మన యొక్క పాపం లేకపోతే ఏవి అడ్డుగా వస్తున్నాయి అన్నిటిని గురించి పశ్చాత్తాపం పొంది మరి ఆ యొక్క విడుదలైనటువంటి జీవితంలో మరి మనం ముందుకు వెళ్దాము. కాబట్టి మన యొక్క క్రీస్తుతో ఉన్నటువంటి సంబంధాన్ని మనం ఇంకా మరి పెంపొందించుకుందాం ప్రియులారా. దేవునికి దగ్గర కావటం, మన దీపాలు పరిశుద్ధాత్మతో నిండిపోనివ్వండి. మన యొక్క దీపాలు ప్రియులారా, మన యొక్క హృదయం అనేటటువంటి ఈ యొక్క హృదయంలో ప్రియులారా పరిశుద్ధాత్మని ఎంతగా ఆ యొక్క మరి ఎంతగా మనం ఆత్మ సిద్ధమే అని చెప్పి చెప్తుంది. శరీరం బలహీనంగా ఉంటుంది కానీ. కాబట్టి ప్రియులారా ఎంతగా మనం దేవుణ్ణి అలో చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని మన యొక్క జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని, శక్తివంతమైనటువంటి కార్యాలు ఇంకా దేవుని కొరకు మరి మరి దేవునికి మహిమపరిచేటటువంటి కార్యాలు చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మన దీపాలు మరి ఆ రీతిగా పిల్లల పరిశుద్ధాత్మతో నింపి ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన తండ్రి, ఈరోజు విత్తబడినటువంటి వాక్యం తండ్రి మరి ప్రతి ఒక్కరి యొక్క హృదయాల్లో ఫలించగలిగినట్లు సహాయం చేయండి నాయన.
దయగల తండ్రి తండ్రి ఆ యొక్క మెలకువత సంసిద్ధత ప్రభు ఓ ప్రభా సమాధాన పడేటటువంటి జీవితంతో తండ్రి లోకంలో మేము జీవించడానికి సహాయం చేయండి. ఎనుచున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభు. గొప్ప దేవా తండ్రి, ఓ ప్రేమగల తండ్రి, ఎంతమంది ప్రభు ధైర్యంతో ఉంటున్నారు, అసౌకర్యంతో ఉంటున్నారు, అస్వస్థత గురి ఉంటున్నారు. యేసు నామములో తండ్రి అని దర్శించండి ప్రభు. గొప్ప నాయన తండ్రి, మీరు ప్రార్థన వినేటటువంటి పావనుడవు నాయన. ప్రేమగల ప్రభు తండ్రి తండ్రి అడుగుడి మీకు ఇస్తానంటున్నారు తండ్రి, మీరే సహాయం చేయండి. వారి యొక్క కుటుంబాలలో సంతోషం, సమాధానం, సంతృప్తిని ప్రభు సమృద్ధిని తండ్రి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రభు తండ్రి అస్వస్థ గురైనటువంటి ప్రతి ఒక్కరిని దర్శనం తల నుంచి మరి తండ్రి తండ్రి కాళ్ళ వరకు పాదముల వరకు కూడా తండ్రి ప్రతి అవయమును కండరమును కీళ్ళను తండ్రి నరములను ఓ ప్రభు మీరు దర్శించి ప్రభు తండ్రి ఎక్కడ ప్రభు మీ యొక్క స్వస్థత అవసరం ఏంటున్నదో తండ్రి, మీ యొక్క తాకిడి అవసరం ఏంటున్నదో తండ్రి, రైట్ నౌ టచ్ దెమ్ ఓ ఫాదర్, క్లెన్స్ దెమ్ ఓ ఫాదర్. తండ్రి 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 మీరే ప్రభా సహాయం చేయండి. మరి ఎంతమంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నారు ప్రభు, వారి యొక్క ప్రభు దేవా తండ్రి తండ్రి విషయంలో సహాయం చేయండి. ఎంతమంది ప్రభు వివాహాల విషయంలో ప్రభు మరి తండ్రి సరైనటువంటి ఆ లైఫ్ పార్ట్నర్స్ కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభు, వారికి తండ్రి ఆ రీతిగా తండ్రి ఏమైనా బిడ్డలను దర్శించండి ప్రభు. మరి ఎంతమంది క్రాస్ రోడ్స్లో ఉంటున్నారు, కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటున్నారు ప్రభు, తండ్రి మీరు సహాయం చేసి ప్రభు ఆ క్లారిటీని తండ్రి, ఆ క్లియర్ విజన్ తండ్రి మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. గొప్ప నాయన ఈ దినమంతా కూడా తండ్రి మీరే ఉండి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. God bless you all. Have a good day.